హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు అయితే ఫిష్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ వీడియోలో. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదా ఫిష్ కర్రీని. సో అందులో ఇదొక టైప్ అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం ఈ రెసిపీని, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఫిషెస్ని పసుపు, ఉప్పు ఇంకా లెమన్తో వాష్ చేసి పక్కన పెట్టుకునేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి అందులో చిన్నుల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, సోంపు, గసగసాలు ఇవన్నీ వేసుకునేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టేసేయండి. సో పెట్టేశాక ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకునేసాక కోకోనట్ పీసెస్ ఉంటాయి కదా, అవి కొన్ని పీసెస్ వేసుకోండి. అండ్ అందులో కొంచెం కరివేపాకు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ధనియాలు కూడా వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు వేస్తేనే ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు 4 పీసెస్ ఆఫ్ టమాటాస్ తీసుకొని ఒక్కొక్క టమోటాని 4 పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ రాళ్ళుప్పు అయితే వేసుకోండి. రాళ్ళుప్పు వేసుకుంటేనే మన ఫిష్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోండి. అండ్ 3 or 4 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. సో ఇవన్నిటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాస్ని ఇవన్నిటిని. ఇప్పుడు చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వచ్చేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో చేసుకొని పక్కన పెట్టుకునేసేయండి. ఇప్పుడైతే 2 ఆనియన్స్ తీసుకోండి, సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఆ 2 ఆనియన్సే కాదు, మీకు చిన్నుల్లిపాయలు వేస్తే కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. అది ఆప్షనల్ అనమాట. చిన్నుల్లిపాయలన్నా వేసుకోవచ్చు, పెద్దవన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. సో ఇప్పుడైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి అందులో. సో ఇప్పుడైతే మెంతులు కొంచెం వేసుకోవాలి. అండ్ కరివేపాకు వేసుకోండి. ఇందాక కట్ చేసుకున్నాం కదా 2 ఆనియన్ పీసెస్, సో అవి కూడా వేసుకోవాలి ఇందులో. ఇవైతే బాగా ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా. ఇప్పుడైతే ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఆ మిశ్రమాన్ని వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే చింతపండు రసం వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం వాటర్ వేసుకోండి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి గ్రేవీ కోసం. ఇప్పుడు ఇక్కడ మీకు కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకునేసి బాగా బాయిల్ చేసుకోండి. ఇవంతా బాయిల్ అవ్వాలన్నమాట. అండ్ ఇందులో ఒక 5 to 6 పీసెస్ ఆఫ్ పచ్చిమిర్చి వేసుకోండి. అండ్ ఒక మామిడికాయ తీసుకొని అవి పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా అందులో వేసుకోండి. అంటే ఫిష్ కర్రీకి మామిడికాయ ఉంటేనే కదా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇందులో వచ్చేసి ఫిషెస్ని వేసుకోవాలి, ఫిష్ పీసెస్ని. వీటిని గెరిటతో తిప్పకూడదు అనమాట, ఫిష్ పీసెస్ అన్నీ విరిగిపోతాయి. సో కాబట్టి మనం చేత్తోనే కొంచెం తిప్పండి. సో తిప్పిన తర్వాత ఒక 5 to 10 minutes బాగా బాయిల్ అవ్వాలన్నమాట. దాని తర్వాత కొత్తిమీర వేసుకోండి. అంతే ఈ రెసిపీ. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. చాలా బాగుంటుందన్నమాట, చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. సో మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.